తెలంగాణ కాంగ్రెస్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పోచారం ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ హాట్ టాపిక్గా మారాయి. అనవసరంగా కాంగ్రెస్లో చేరాను అని పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం ఏంటి? కాంగ్రెస్పై పోచారం ఎందుకు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు? బాన్సువాడ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? పోచారం వ్యాఖ్యల వెనుక ఉన్న కథ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ గా మారారు. గత 3-4 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి టీంలో చేరిన నేతల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డికి పెద్దన్నగా కనిపించిన పోచారం ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చడం కాంగ్రెస్ వర్గాలలో చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని, కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల కారణంగానే కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఇంతకాలం ప్రభుత్వానికి పార్టీకి అనుకూలంగా కనిపించిన పోచారం ఇప్పుడు ప్రభుత్వంపై ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం ఏంటి? అసలు ఆయన మనసులో ఏముంది? పోచారం తాజా వ్యాఖ్యల వెనుక ఏదైనా రాజకీయ లెక్క ఉందా అన్న కోణంలో కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పోచారాన్ని గౌరవించిన కేసీఆర్ ఆయనకు లక్ష్మీపుత్రుడు అనే బిరుదును సైతం ఇచ్చారు. అయినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోచారం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే అప్పటికే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం పార్టీ మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డిని ఒప్పించి పోచారానికి కాంగ్రెస్ కండువా కప్పారు. ఆ తర్వాత నుంచే ఇద్దరు నేతల మధ్య విభేదాలు ముదిరినట్టు ప్రచారం జరిగింది. బాన్సువాడికే పరిమితం కాకుండా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ పోచారం, ఆయన కుమారుల పెత్తనం పెరిగింది అనే ప్రచారం రాజకీయ వర్గాలలో వినిపించింది. ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాలలో ఇసుక వ్యాపారంపై పోచారం కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోందన్న ఆరోపణలు, గుసగుసలు కాంగ్రెస్ వర్గాలలో వినిపించాయి. అయితే పక్క నియోజకవర్గాల్లోని నేతలు దీనిపై తిరుగుబాటు చేయడంతో ఆ వ్యవహారాలకు బ్రేకులు పడ్డట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతల తీరుపై పోచారం అసంతృప్తికి గురైనట్టు బాన్సువాడ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి కారు పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన టచ్లోకి వెళ్లారు అని, ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల్లో కొందరు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఒకవైపు అనుచరులు దూరమవుతూ ఉండటం, మరోవైపు కాంగ్రెస్లో తన రాజకీయ ప్రాధాన్యత తగ్గుతోంది అన్న భావన బాన్సువాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అన్నీ కలిసి పోచారం అసంతృప్తికి కారణమయ్యాయన్న చర్చ సాగుతోంది. అయితే ఇదే సమయంలో జుక్కల్లో జరిగిన ఓ వివాహ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి ఒకే వేదికపై కనిపించడం, ఇద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. పోచారం బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలోనే సీఎం రేవంత్తో ఆయన భేటీ కావడం, ఇద్దరి మధ్య చర్చలు జరిగాయన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. దీంతో పోచారం మళ్లీ కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయ్యారా? సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను బుజ్జగించారా? లేక బాన్సువాడ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి తెరలేపారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై అటు కాంగ్రెస్లోనూ ఇటు బీఆర్ఎస్లోనూ హాట్గా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి తాను పోటీ చేయడంతో పాటు మరో నియోజకవర్గం నుంచి తన కుమారుణ్ణి బరిలోకి దింపి ఇందూరు రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలి అని పోచారం భావించారు అనే చర్చ ఉంది. కానీ ఆ రాజకీయ లెక్కలకు మధ్యలోనే బ్రేక్ పడిందని బాన్సువాడ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. పోచారం తాజా తిరుగుబాటు నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి సైతం తన భవిష్యత్తు రాజకీయ అడుగులపై కొత్తగా లెక్కలు వేసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. పోచారం నుంచి తనకు లైన్ క్లియర్ అయితే వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలోకి దిగాలి అని రవీందర్ రెడ్డి భావిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది.
అయితే ప్రస్తుతం పోచారం పరిస్థితి మాత్రం అటు కాంగ్రెస్లోనూ ఇటు బీఆర్ఎస్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాను అనుకున్న రాజకీయ సమీకరణాలు అనుకున్నట్టుగా సాగకపోవడంతో పోచారం తీవ్ర అసంతృప్తి, మనోవేదనకు గురవుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్పై బహిరంగ అసంతృప్తి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు, ఇంకోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొత్త లెక్కలు, పోచారం అనుచరుల పార్టీ మార్పులు, ఇలా బాన్స్వాడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతారా, మళ్లీ గులాబీ గూటికి చేరుతారా, లేక మరో కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటారా? రానున్న రోజుల్లో పోచారం రాజకీయ ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.